మనకి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి, కానీ ఆ డౌట్స్ కి సరైన సమాధానం చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. మీ డౌట్స్ కి సరైన సమాధానం చెప్పగలిగే దమ్ము సత్తా ఉన్న ఒకే ఒక్క ఛానల్ తెలుగు మోజో ఛానల్. మేము అంటే మా తెలుగు మోజో తరపున ఇంకొక ఛానల్ ని కూడా క్రియేట్ చేశాం. ఆ ఛానల్ పేరు తెలుగు మోజో కథలు ఛానల్. లేటెస్ట్ ఫ్లాష్ ట్రెండింగ్ న్యూస్ కోసం ఆ తెలుగు మోజో కథలు ఛానల్ ని చూసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మేము అందిస్తున్న సమాచారం విషయంలో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మా మెయిల్ ఐడికి మెయిల్ చేయవచ్చు. మా మెయిల్ ఐడి telugumojo1@gmail.com. ఇప్పుడు టాపిక్ లోకి వెళ్దాం. అర్జునుడి జెండా మీద ఆంజనేయుడు ఎందుకుంటాడు? కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి తోడుగా ఆంజనేయుడు ఆయన రథం మీద జెండా రూపంలో కనిపిస్తాడు. ఇలా అర్జునుడి జెండా మీద హనుమంతుడు ఉండేందుకు వెనుక ఓ సరదా కథ ఒకటి ప్రచారంలో ఉందండి. అదేమిటంటే కురుక్షేత్ర సంగ్రామానికి చాలా రోజుల ముందరి సంగతి ఇది. అర్జునుడు ఓసారి దేశాటానికి బయలుదేరాడు. తన యాత్రలో భాగంగా ఒక్కో ప్రాంతాన్ని, అక్కడి పుణ్యక్షేత్రాలని సందర్శిస్తూ రామేశ్వరాన్ని చేరుకున్నారు. అక్కడ సాక్షాత్తు ఆ రాముల వారు ప్రతిష్ఠించిన శివలింగాన్ని పూజించాడు. ఆపై సముద్ర తీరాన తిరుగుతూ అక్కడి రామసేతువుని గమనించాడు. నలుడనే వానరుని ఆధ్వర్యంలో నిర్మించిన ఆ వంతెనని చూడగానే అర్జునుడికి ఓ ధర్మ సందేహం వచ్చింది. రాముడు మహాశక్తి సంపన్నుడు కదా, గొప్ప విల్లుకాడు కదా, అలాంటి రాముడు కోతుల సహాయంతో సేతువుని నిర్మించడం ఏమిటి? తనే స్వయంగా బాణాలతో ఓ దృఢమైన వంతెనని నిర్మించవచ్చు కదా అన్నదే ఆ సందేహం. అర్జునుడి మనసులో ఇలా సందేహం మెదిలిందో లేదో అక్కడ రాముని ధ్యానంలో ఉన్న హనుమంతుల వారికి విషయం చేరిపోయింది. వెంటనే ఒక సాధారణ వానరుడిలాగా అర్జునుడి దగ్గరకు చేరుకొని, మీరు ఏదో సమస్యతో మదన పడుతున్నట్లు ఉన్నారు, ఏమిటి విషయం అని అడిగాడు. దానికి అర్జునుడు తన మనసులోని సందేశాన్ని చెప్పుకున్నాడు. రాముల వారు బాణాలతో సేతువుని నిర్మించలేకేమి కాదు, కాకపోతే కోట్ల కొలది వానరులు ఆ వంతెన మీదుగా ప్రయాణించాలంటే రాళ్లతో నిర్మించే సేతువే సురక్షితం, అందుకనే వానరులతో వంతెనని నిర్మింపచేశారు అని బదులిచ్చాడు హనుమంతుడు. వానర రూపంలోని హనుమంతుడు చెప్పిన జవాబు అర్జునుడికి సంతృప్తిగా తోచలేదు. ఏదైనా సరే రాముల వారు బాణాలతో వారధిని నిర్మించి ఉండాల్సింది అంటూ వాదనకు దిగాడు. క్రమేపీ మాట పెరిగింది. ధర్మ సందేహం కాస్త గొడవకు దారితీసింది. చివరికి హనుమంతునికి కోపం వచ్చి, సరే రాముల వారి సంగతి అలా ఉంచు, నువ్వు గొప్ప విలుకాడివని నీ నమ్మకం కదా, సాక్షాత్తు ఆ రాముల వారినే అనుమానిస్తున్నావు కదా, మరి బాణాలతో నువ్వో వంతెనని కట్టి చూడు, ఆ వంతెన మీద నేను నడుస్తాను, నా బరువుకి తట్టుకుని ఆ వంతెన నిలిస్తే సరే, లేకపోతే నీ ఓటమిని ఒప్పుకుంటావా అని అడిగాడు. హనుమంతుని సవాలుతో అర్జునుడికి పట్టుదల చెలరేగింది. నీ దాటికి నేను నిర్మించే వంతెన కనుక కూలిపోతే ఓటమిని అంగీకరించడమే కాదు, ఇక్కడికిక్కడే అగ్నిగుండంలో ప్రాణత్యాగం చేస్తాను అని శపథం చేశాడు. ఇంకేం రసవత్తరమైన పోటీకి రంగం సిద్ధమైంది. అర్జునుడు తన విలువిద్యనంతా ప్రదర్శించి అద్భుతమైన ఓ శరవంతెనను నిర్మించాడు. కానీ ఏం లాభం? రామనామం చేస్తూ హనుమంతుడు దాని మీద ఒక్క అడుగు వేశాడో లేదో వంతెన కాస్త తునాతునకలైపోయింది. ఆ దాటికి విస్తుపోవడం అర్జునుడి వంతైంది. దాంతో తన ఓటమిని ఒప్పుకోవడంతో పాటుగా అగ్నిగుండంలోకి దూకి ప్రాణాలను త్యాగం చేసుకునేందుకు సిద్ధపడ్డాడు. ఇంతలో ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు వారిని సమీపించాడు. అగ్ని ప్రవేశం చేయబోతున్న అర్జునుడిని చూసి ఏం జరుగుతోంది అంటూ ప్రశ్నించాడు. ఆ బ్రాహ్మణుడి ముఖ వచ్చస్సు చూసి హనుమంతుడు అర్జునుడు ఇద్దరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆపై జరిగిందంతా పూసగుచ్చినట్లు వివరించారు. అంతా బాగానే ఉంది, కానీ న్యాయ నిర్ణేత లేకుండా పోటీ అనర్హం కదా, అందుకని మీరు మరోసారి మీ పోటీ సాగించండి, ఈసారి నేను సాక్షిగా వ్యవహరిస్తాను, ఎలాంటి పక్షపాతానికి ఆస్కారం లేకుండా చూస్తాను అన్నాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుని మాటలు కూడా సబబుగానే తోచాయి. వెంటనే మరోసారి పోటీకి సిద్ధమయ్యారు. ఈసారి అర్జునుడు తన గురువు ఆప్తబంధువు అయిన కృష్ణుడిని తలుచుకుని వారధిని నిర్మించాడు. అలా నిర్మించిన వారధిని సృజించి ఆ బ్రాహ్మణుడు కూడా తన ఆశీస్సులను అందించాడు. ఇదంతా చిరునవ్వుతో గమనిస్తున్న హనుమంతుడు ఆ వారధిని కూలగొట్టేందుకు దాని మీద ఎక్కాడు. విచిత్రం, ఈసారి వారధి హనుమంతుని బరువుని తట్టుకుని నిలబడింది. అతను ఎన్ని కుప్పిగంతులు వేసినా అది కొంచెం కూడా కదలనే లేదు. అది చూసి హనుమంతునికి అర్జునుడికి కూడా ఏదో అద్భుతం తోడైందన్న విషయం అర్థమైంది. తమ ముందున్న బ్రాహ్మణుడు సామాన్యుడు కాడని, సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడని బోధింపబడింది. అహంకారానికి లోనై తాము పనికిరాని పంతాన్ని పట్టుపట్టామని ఇద్దరికీ అర్థమైంది. వారికి ఆ జ్ఞానోదయం కలిగిన వెంటనే శ్రీకృష్ణుడు తన నిజ రూపంలో వారి ముందు సాక్షాత్కరించాడు. రాముని అవతారంలో తనని సేవించిన హనుమంతుని, కృష్ణుని అవతారంలో తోడుగా నిలిచిన అర్జునుడిని కలిపాడు. అలా చిగురించిన స్నేహంతోనే అర్జునుడి జెండా మీద
ఆంజనేయుడు కొలువైనాడని అంటారు. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ కొట్టండి. ఈ వీడియో కింద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో పెట్టండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తెలుగు మోజో ఛానల్. ఈ సమాచారం విషయంలో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మా మెయిల్ ఐడికి మెయిల్ చేయవచ్చు. మా మెయిల్ ఐడి telugumojo1@gmail.com. ఈ వీడియో కింద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో పెట్టడం మాత్రం మర్చిపోకండి.